మాపై ఉంచండి. అయ్యా మీ ఆశీర్వాదం మాపై ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయం పాటల యందు, ప్రార్థన యందు ప్రభువా, విజ్ఞాపన యందు కూడా ప్రభువా మమ్మల్ని బలపరచమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశలాల జడిలో నడలితి విశ్వాసం. నేర్చుకుంటున్నాం కదా. లాస్ట్ 9వ ఆత్మఫలాల్లోని ఆశా నిగ్రహం గురించి ఈరోజు కొన్ని రెఫరెన్సులు, కొన్ని మాటలు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఆశా నిగ్రహం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు మనం వివరించుకుందాం. గలతీయులకు 5:22-23 ఆత్మఫలమేమనగా ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి విరోధమైన ధర్మశాస్త్రం ఏదీ లేదు. అయితే సామెతలు 25-28లో మనం ఈ వచనం చూసుకుంటే, తన మనసును స్వాధీనపరుచుకొని లేనివాడు ప్రాకారం లేని పాడైపోయిన పునాది వంటి వాడు. చూడండి, ఒక ఇల్లు ఉందనుకోండి, పునాది పాడవుతే ఇల్లు నిలబడలేదు కదండి. పునాది ఎంత గట్టిగా ఉంటే అంత బలంగా ఇల్లు మళ్ళీ పై ఫ్లోర్ కట్టుకుంటకు, ఆ పై ఫ్లోర్ కట్టుకుంటకు పునాది ఎంతో బలంగా ఉండడం వల్ల కట్టుకుంటకు అవకాశం ఉంటుంది. అలాగే మన జీవితాల్లోని ఆశా నిగ్రహం అనేది పునాది వంటిది. ఆశా నిగ్రహం మనం కలిగి ఉన్నప్పుడు మన స్వాధీనంలోని మన శరీరం ఏంటి, మన ఆలోచనలు ఏంటి, మన మాటలు ఏంటి అదుపులో ఉంచుకోగలుగుతాం అన్నమాట. అలాగే 2 తిమోతి 1:7లో దేవుడు మనకు శక్తియు ప్రేమయు నిగ్రహం గల ఆత్మను ఇచ్చి ఉన్నాడట. తిమోతి 2:12లో కూడా మనం ఈ లోకంలో సుబుద్ధితోనూ నీతితోనూ శక్తితోనూ బతకాలని అది మనకు బోధిస్తుంది. నీతితోనూ శక్తితోనూ బతకాలని మనకు బోధిస్తుందంట. 2 పేతురు 1:1లో చూసుకుంటే, మీ విశ్వాసమందు సద్గుణమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును కలిగి ఉండాలి. అలాగే సామెతలు 25-28, తన మనసును స్వాధీనం లేనివాడు
ప్రాకారం లేని పునాదులై స్వాధీనం లేకపోతే ప్రాకారం లేని పునాదుల వలె ఉంటుందంట. బలం లేనిది పునాది. అలాగే 1 కొరింథీయులకు 9:25 మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుకొనుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుకొనుటకు మితముగా ఉన్నాము. క్షయ అక్షయ అనే 2 అంశాలు ఇక్కడ ఉన్నాయి. వాటిని మనం గ్రహించాలన్నమాట. 1 పేతురు 4:7 అన్నిటి అంతము సమీపమై ఉన్నది. కాబట్టి మీరు సుబుద్ధి గలవారే ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండండి. ఇక్కడ సుబుద్ధి అంటే నిగ్రహముతో కూడిన ఆలోచన అని అర్థము. అంటే మనం మనస్ఫూర్తిగా నిదానముగా ఆలోచన కలిగి ఉండాలన్నమాట. తీతుకు 1:8 అతిథి ప్రియులను, సద్గుణ ప్రియులను, సుబుద్ధి గలవాడును, నీతిమంతులను, పవిత్రులను, ఆశానిగ్రహం గలవారై ఉండవలను. నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహం గలవారై ఉండాలట. యాకోబు 1:19 నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించిన వాడై ఉండవలను. కోపించుటకు నిదానించుకొని ఉండాలన్నమాట. తొందరపడి ఉండకూడదని ఇక్కడ వ్రాయబడింది. ఆశా నిగ్రహం దీంతో కూడా ఇక్కడ పోల్చబడింది. నిదానించుకున్నవాడు వాడి వలె ఉండాలి మనము. ఆశా నిగ్రహం యొక్క ప్రాముఖ్యత పరిశుద్ధ సహాయంతో మనల్ని మనం నియంత్రించుకోవడం మాత్రమే కాదు, అది పరిశుద్ధాత్మ సహాయంతో మనము దేవుని చిత్తానికి లోబడివారుగా ఉండాలన్నమాట. దేవుడి చిత్తాన్ని లోబడినప్పుడు మనకి ఈ ఆత్మఫలాలు ఒక్కొక్కటిగా మనం అవలంబించుటకు మనం ఏకాగ్రత కలిగి జీవించగలుగుతాము. ప్రేమ, సమాధానము, సాత్వికము, దయాళత్వము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, ఇలా 9 ఉన్నాయి కదా. ఈ రోజుతోటి ఆత్మఫలాలు ధ్యానించుకుంటూ పూర్తి అవ్వింది. మనం మళ్ళీ రేపటి నుంచి వేరొక అంశము తీసుకొని జ్ఞానించుకుందాము. ఆశా నిగ్రహం అంటే మనం ఇష్టానుసారంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా మన మనసును, శరీర ఇచ్చకలను అదుపులో ఉంచుకోవడము. ఆత్మఫలం ఇది మన సొంత శక్తితో వచ్చేది కాదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఫలము. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనము నిగ్రహం గల ఆత్మ లభిస్తుంది. ఏ విషయాల్లో నిగ్రహం కలిగి ఉండగలుగుతాము? మాటల యందు త్వరపడి మాట్లాడకుండా నాలుకను అదుపులో ఉంచుకోవాలి. యాకోబులోని 3:2-8 ఉంది చూడండి. 3వ అధ్యాయము 2:8. కోపం రావడం సహజం, కానీ అది పాపానికి దారి తీయకుండా చూసుకోవాలి. ఇది ఎఫెసీయులు 4:26 ఉంది. అలాగే సామెతలు 16:32 ప్రాకార కోపాన్ని జయించేవాడు బలవంతుడట. అలాగే తీతుకు 2:12 శరీర ఇచ్చల యందు లోక ఆశల దురాలోచనల నుండి మనం కాపాడుకోవాలి. ఆలోచన యందు వ్యర్థమైన ఆలోచనలు రాకుండా మన మనసును క్రీస్తు లోపరుచుకోవాలి. అలాగే ఆశా నిగ్రహం లేకపోతే కలిగే నష్టాలు కూడా చాలా ఉంటాయి. అవి కూడా కొద్దిగా చూసుకుందాము. అక్షతమైన జీవితం. నిగ్రహం లేనివాడు ప్రాకారం లేని పాడైపోయిన పునాది వంటివాడు. శత్రువు సులభంగా లోపలికి ప్రవేశించగలడు. శత్రువు అనగా సాతాను సులభంగా మన శరీరాల్లోకి ఇంట్లోకి ప్రవేశించుటకు అది దారితీస్తుంది. ఆత్మీయ పతనం
లోకపు అలవాట్లు పాపపు ఊబిలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఆశా నిగ్రహం కలిగి ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు: అక్షయమైన కిరీటము. పందెంలో పరిగెత్తేవాడు ఎలాగైతే నిగ్రహంతో శిక్షణ పొందుతాడో మనం కూడా ఆత్మీయ పరుగులో గెలవడానికి ఏది అవసరం? ప్రార్థనతో మెలకువగా ఉండి ప్రార్థన చేయడం. నిగ్రహం ఉన్నప్పుడే మనం సరిగ్గా ప్రార్థన చేయగలుగుతాము. లోకంలో దేవుని బిడ్డగా మనం ఒక మంచి సాక్షి కలిగి ఉంటాము. ఆశా నిగ్రహాన్ని ఎలా పెంపొందించుకోవాలి? వాక్య జ్ఞానము. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే పాపం చేయకుండా ఎప్పటికప్పుడు మనని సరిచేస్తుంది. శోధనలో పడకుండా ఉండాలంటే నిరంతరం ప్రార్థన చేస్తూ ఉండాలి. లోకంలో దేవుని బిడ్డగా ఒక మంచి సాక్షిగా కలిగి ఉండాలి. ఆశా నిగ్రహాన్ని ఎలాగా పెంపొందించుకోవాలి అనేది చాలా చూసుకున్నాం కదండి. ఇలాగ మనం చూసుకుంటే మనలోని ప్రార్థనా శక్తి, దేవుడి వాక్యము, దేవుడి ఆలోచనలు, దేవుడి యొక్క అభిషేకంతో నింపబడినప్పుడు మనం ఆత్మఫలాలు పొందేవారుగా ఉంటాం, కానీ ఆత్మఫలాలకి విరోధంగా ఉండేవారుగా మనం ఉండమన్నమాట. పాపంలో పడిపోయే జీవితం కానీ మనము ఏ విధంగా జీవించాలనేది మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం ఎప్పటికప్పుడు మనం సరిచేసుకుంటూ మన జీవితాన్ని సరిచేసుకుంటూ జీవించే విధంగా ఉండాలి. వాక్య జ్ఞానం, దేవుని వాక్యం మన హృదయంలో ఎప్పుడూ పాపం చేయకుండా ఉండడానికి, మనం సరిచేసుకోవటానికి ఇది ఒక ప్రథమమైన అంశము. శోధనలో పడకుండా ఉండాలంటే నిరంతరము మనం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు అన్ని వేళల్లో కూడా ప్రార్థన తలంపులతో మనం ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా దేవుని యందు ప్రార్థన తలంపులతో మనం ప్రార్థన చేసినప్పుడు మన జీవితాలు ఎంతో బాగుంటాయి అన్నమాట. ఆత్మలో లోబడటం. ప్రతిరోజు పరిశుద్ధాత్మ నడిపింపుతో నింపబడాలి. అలా మన జీవితాలను ఉండే విధంగా చూసుకుందాము. ఈ యొక్క మాటలు ఏమైనా నేను తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. అయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయన యేసయ్య, ఈ ఉదయకాల సమయం తండ్రి నాయన నీ పాసానికి రావటకు ఈ సమయాన్ని, ధన్యతని, భాగ్యమును అయ్యా దీనురాలకు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఎన్నిక లేని దాన్ని ప్రభువా, దేవా తండ్రి నాయన యేసయ్య, నీ యొక్క బిడ్డగా మార్చుకున్నందుకు నీకు వందనాలు అయ్యా. అలాగే ప్రభువా తండ్రి నాయన ప్రభా, ఈ ఆత్మఫలాల విషయాలు ప్రభువా తండ్రి నాయన కొన్ని దినముల నుంచి మేము ధ్యానించుకొని ఉన్నాము. ఈ అవలంబించే మనసు మాకు కలిగి ఉండుటకు విన్నవారు అయ్యా తండ్రి, చెప్పినవారు ప్రభువా అయ్యా, నీ యొక్క మాటలను ఎప్పుడు కూడా తండ్రి నాయన జ్ఞానించుకుంటూ ప్రార్థన మెలకుగా ఉండి ప్రార్థన చేసి నీ కృప దయచేయండి ప్రభువా. అయ్యా దేవా తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా తండ్రి నాయన యేసయ్యగా ప్రభువా. ఈ ఉదయకాల సమయం తండ్రి దూర ప్రాంతాలు ప్రయాణించిన ప్రతి బిడ్డకి ప్రభువా సురక్షితమైన ప్రయాణం అనుగ్రహించి ప్రభువా అలా పనులు గమ్యమునకు వెళ్ళుటకు నీ కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి, దేశ రాష్ట్ర పట్టణాలు దీవించండి, ఆశీర్వదించండి. దేశాన్ని రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకుల్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభువా. ఎంపీ మొదలుకొని ఎమ్మెల్యే వరకు ప్రభువా తండ్రి అయ్యా, ప్రతి తండ్రి నాయన నాయకుడిని కూడా ప్రభువా తండ్రి, అధికారిని ప్రభువా నీ చేతులకు అప్పగిస్తున్నాను. న్యాయమైన పాలన చేయుటకు ప్రభువా నీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు వందనాలు అయ్యా తండ్రి నాయన యేసయ్య. అలాగే ప్రభువా తండ్రి సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. సంఘ దాసులను దీవించండి ప్రభువా. కుటుంబాలను దీవించండి ప్రభువా. సభ్యులను దీవించండి ప్రభువా. అయ్యా నీ కృప ద్వారా ప్రభువా తండ్రి ఇంకను బలమైన సేవ చేసే తండ్రి నాయన బిడలుగా దీవించి ఆశీర్వదింపడం నీ కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా చంటి బిడ్డ మొదలుకొని ప్రభువా వృద్ధుల వరకు ప్రతి బిడ్డపై నీ దయగల హస్తం నుంచండి తండ్రి. నీకు వందనాలు. అలాగే ప్రభువా తండ్రి, ఇగో ప్రభువా త్వరలో న్యూ ఇయర్ రాబోతుంది ప్రభువా తండ్రి నాయన. ఇదిగో యవ్వనస్తులు ప్రభువా నీ కంచేసి కాచి కాపాడండి ప్రభువా. ఈ లోకం పాపంలో పడిపోకుండా ప్రభువా తండ్రి నాయన యేసయ్య. అయ్యా తండ్రి నాయన నీ జ్ఞానంతో నింపబడి ప్రభువా అయ్యా మెలకు గరిగి ప్రభువా తండ్రి బిడల జ్ఞానంతో నింపబడి ప్రభువా తండ్రి అలా ఆలోచనలు కాదు కానీ నీ ఆలోచనలు తప్పుడు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన యేసయ్య. అయ్యా చుట్టూ భద్రత నుంచండి ప్రభువా. నీ కంచెంచండి ప్రభువా తండ్రి నాయన యేసయ్య. వాళ్ళు ఉద్యోగ తండ్రి
తండ్రి ప్రయత్నాల్లో ప్రభా, వివాహ ప్రయత్నాల్లో ప్రభా, అయ్యా నీ సహాయ సన్నిధి ఉంచి ప్రభా తండ్రి నాయన నీ కృప ద్వారా ప్రతీదీ తండ్రి మేలైంది పొందుకుంటూ నీ కృప దయచేయండి తండ్రి, నీకు వందనాలు అయ్యా ప్రభా తండ్రి. అలాగే ప్రభా తండ్రి మిలిటరీ ఎయిర్ఫోర్స్ రక్షణ దళాలను దీవించండి ప్రభా, అయ్యా డాక్టర్లు దీవించండి, జ్ఞానం ఇవ్వండి ప్రభా తండ్రి నాయన. మెడిసిన్ తయారు చేసే వాళ్ళని తండ్రి నీ జ్ఞానంతో నింపండి ప్రభా తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి బిడ్డకి కూడా ప్రభా ఆదరణతో నింపండి, సంతోష సమాధానంతో నింపండి ప్రభా, సమృద్ధితో నింపండి ప్రభా తండ్రి నాయన. యేసయ్య ఇదిగో ప్రభా తండ్రి నాయన, బతుకుడు కష్టం అనుకున్న ప్రతి కుటుంబాన్ని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. అయ్యా వాళ్ళ బ్రతుకుల్లో సంతోష సమాధానాలు అయ్యా నువ్వు కలుగజేయవాడివి, ఇచ్చువాడివి తండ్రి నాయన, అనుగ్రహించండి ప్రభా తండ్రి నాయన. ఎన్నో బాధల్లోంచి ఇబ్బందుల్లోంచి ఇరుకుల్లోంచి లేవనెత్తిన దేవుడి ప్రభా నీకు వందనాలు, వ్యాధులను స్వస్థపరిచిన దేవుడి ప్రభా నీకు వందనాలు, లోక సృష్టికర్తవు ప్రభా నీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. సమస్తముని చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా తండ్రి. ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి బిడని కూడా ప్రభా అయ్యా నీ కృప ద్వారా ఆశీర్వదింపబట్టుకు సహాయము చేయండి. ఇంకను ప్రభా ఈ ఛానల్ రన్ అవుట్కు ప్రభా నీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని ప్రభా, ఏ అంశాలను ప్రభా పెట్టి ప్రభా తండ్రి మేము రిలీజ్ చేయాలో అట్టి జ్ఞానం మాకు అనుగ్రహించమని ప్రభా, నీ కృపలో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని నజరైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.